సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కోసం 2 లారీల మల్లెపూలు వాడారట ఓ స్టార్ డైరెక్టర్. ఓ పాట కోసం అన్ని పూలు తెప్పించాడట దర్శకుడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఎవరా దర్శకుడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాల లెక్క వేరు, గతంలో చేసిన సినిమాల లెక్క వేరనే చెప్పుకోవాలి. ఇంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు మహేష్ సినిమాల్లో వేరియేషన్ చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. ఇంతకుముందు సినిమాల్లో మహేష్ బాబు గెటప్కు ఇప్పుడు మహేష్కు చాలా తేడా ఉంది. అయితే మహేష్ సినిమాల కోసం దర్శకులు చాలా ప్రయోగాలు చేసేవారట. కానీ అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి, మరికొన్ని కనిపించకుండా పోయాయి. మహేష్ బాబు నటించిన మురారి, ఒక్కడు, టక్కరి దొంగ, సైనికుడు, అతిథి లాంటి ఇలా సినిమాకు చాలా డిఫరెంట్గా కనిపించేవాడట. అయితే ఆయన చేసిన సినిమాల్లో డిఫరెంట్ ఫ్యామిలీ సబ్జెక్టులలో మురారి కూడా ఒకటి. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే అద్భుతమనే చెప్పాలి. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఆయన ఇదే మొదటిసారి. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్న మూవీ ఇది. కుటుంబం అంతా కలిసి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది మురారి సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరినీ కంటతడి పెట్టిస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రతి సీన్, ప్రతి సాంగ్, ప్రతి ప్రాపర్టీ ఓ అద్భుతమైన ఆర్ట్లా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు గారి కోసం 2 లారీల పూలు వాడిన సందర్భం ఒకటి ఉందట. ఆ సందర్భం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈ సినిమాలో అందరికీ చాలా ప్రత్యేకమైనది పెళ్లి పాట. మరీ ముఖ్యంగా పెళ్లి పాట తరాల పాటు నిలిచిపోయేలా డైరెక్ట్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఈ పాట కోసం ఏకంగా 2 లారీల మల్లెపూలు వాడారట దర్శకుడు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఆ టైంలో సూపర్ హిట్ అయింది. మహేష్ బాబు ఇన్నోసెంట్గా ఉంటూ హీరోయిజం చూపించడం, సోనాలి బింద్రే అచ్చమైన తెలుగు ఆడపిల్లలా ఆమె నటనతో అలరించడం ఈ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. అంతేకాదు, ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు ఎమోషనల్ పాయింట్స్ ఈ మూవీకి బాగా కలిసి వచ్చాయి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మురారి సినిమా మీకు ఎంత ఫేవరెట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.